హాయ్ నమస్తే వెల్కమ్ టు మరే మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు చరిత్ర మొత్తం రక్తపుటేర్లతో నిండిపోయిన జీవితం. 4 దశాబ్దాల ఆయన పొలిటికల్ కెరీర్లో ఎన్నో మాయని మచ్చలు, మరెన్నో కుట్రకోణాలు, ఎన్నో వెన్నుపోట్లు ఆంధ్ర ప్రజలకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు తెలియంది కాదు. అప్పుడెప్పుడో 97లో బెల్లి లలిత హత్య దగ్గర నుంచి నేటి గీతాంజలి దాకా ప్రతి హత్య వెనకాల, ప్రతి ఆత్మహత్య వెనకాల ఒక రాజకీయ వ్యూహం ఉంటుంది. దాన్ని ఆయన పొలిటికల్గా వాడుకునే ఒక స్కెచ్ మాస్టర్ బ్రెయిన్ ఉంటుంది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న మారణకాండ. ఈ హత్య కోణాలన్నింటినీ బయటపెట్టేందుకే ఈ స్టోరీ. చంద్రబాబు రక్తదాహం తీరదా, బెల్లి లలిత నుంచి గీతాంజలి దాకా చంద్రబాబు రక్త చరిత్ర గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పేందుకే ఈ స్టోరీ. అసలు దీనికి అంతటికీ కారణం ఏంటంటే, ఒక ప్రభుత్వ పథకాన్ని ఒక పేద మహిళ ఎట్లాంటి బేసిజాలు లేకుండా, ఎట్లాంటి లంచాలు అవేవి ఇవ్వకుండా అర్హతతో తాను ఒక పట్టా సాధించుకుంటే, ఒక ఇంటికి ఓనర్ అవుతున్నానని సంతోషాన్ని వ్యక్తం చేస్తే, ఈ టీడీపీ కులగజ్జి పచ్చ హమాస్ బ్యాచ్ మొత్తం ఆమె మీద ట్రోలింగ్ చేసి ఆమె మరణానికి కారణమైనారు. ఇప్పుడు దాన్ని వదిలేసి ఆమె ఆత్మహత్య వెనుక కుట్ర చేసింది వైసీపీ వర్గాలే అని చెప్పి రివర్స్ ట్రోలింగ్ చేస్తున్నారు ఈ పచ్చమంద. ఒకసారి ఆ ట్రోలింగ్ ఏందో చూసే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్గా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్లలో ఎట్లా ట్రోల్ చేస్తున్నారో ఈమెను ఒకసారి చూడండి. ఆమె చనిపోయింది, అంత్యక్రియలు ముగిసినాయి, కనీసం అంటే మానవతా దృక్పథం లేకుండా చంపేసినాం. ఎట్లాగూ మన ట్రోలింగ్స్ వల్ల, మన కట్టుకథల వల్ల ఆమె చనిపోయింది. అయినా కూడా దాని తర్వాత శవాల మీద పేలాలు ఏరుకుంటారు అని చెప్పి వైసీపీ మీద బురద జల్లే క్రమంలో ఎట్లాంటి ట్రోలింగ్ చేస్తున్నారు చూడండి. గీతాంజలి మృతిపై ఈ వాస్తవాలు బయటకు రావాలి. ఆమెను ప్రతిరోజు తాడేపల్లి వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్కు ఎందుకు రప్పించేవారు, ఆమె బ్యాంక్ ఖాతాలో ఎందుకు వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఆమె ఫోన్ కాల్ రికార్డ్స్ ఎందుకు బయట పెట్టడం లేదు, తెనాలి స్టేషన్లో ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరెవరు, తెనాలి రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు. ఇది ఇంకొకటి. గీతాంజలి మృతి వెనుక ఉన్న ఆ ఇద్దరు వైసీపీ యువ నేతలు ఎవరు, గీతాంజలి ప్రతిరోజు తాడేపల్లి వైసీపీ సోషల్ మీడియా స్టూడియోకి తీసుకొస్తున్నది ఎవరు. ఇదంతా ఏంటంటే వ్యక్తిత్వ హననాన్ని చేసే ప్రక్రియ అనమాట. చంద్రబాబు ఏం చేస్తారంటే, ఒక కుక్కను ముందు పిచ్చి కుక్కని ముద్రేసి దాన్ని సావగొట్టే ప్రయత్నం చేస్తాడనమాట. కుటుంబ సభ్యులను వాడటం అయిపోయింది, ఇప్పుడు కార్యకర్తలను, వారి కుటుంబాలను కూడా శివరాజకీయాలకు వాడుకుంటున్న దుర్మార్గులారా గీతాంజలిని ఏం చేశారు. నిన్న మొన్న మొత్తం మనం ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న జస్టిస్ ఫర్ గీతాంజలి పేరుతో జరుగుతున్న మొత్తం ట్రెండింగ్ అంతా చూపించుకుంటూ వచ్చినాం. దానిలో నిజానిజాలు ఏంటన్నది ఆల్రెడీ తెలుగు ప్రజలకు తెలుసు. అయినా సరే ఇట్లా మనం ట్రోల్ చేస్తూ వస్తుంటాం అనమాట. ఒకవైపు వాళ్ళ భర్త, పిల్లలు గత 3 రోజులుగా, అంటే ఆమె చనిపోవడానికి 2-3 రోజుల ముందుగా ఎప్పుడైతే పట్టా తీసుకొని వచ్చిందో, ఇంటి పట్టా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయిందో, మూడీగా, ముభావంగా, ఎప్పుడు చలాకీగా, కలుపుగోలుగా ఉండే వ్యక్తి మూడీగా కనీసం పిల్లలతో కూడా లేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి పిల్లలు చెప్తున్న స్థితిలో వైసీపీ వాళ్ళు ఆమెను చంపేశారని చెప్పి ఇప్పుడు కొత్తగా కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది అనమాట. బెల్లి లలితక్కను కూడా గతంలో తెలంగాణ ఉద్యమం టైంలో 1997లో తెలంగాణ ఉద్యమం మొదలైన టైంలో ఈమెను కూడా ఇట్లనే 17 ముక్కలుగా నరికి నయీం అనే ఒక నరరూప రాక్షసుని అడ్డం పెట్టుకొని, నాటి డీజీపీ హెచ్జే దొరను పోలీస్ బాస్గా అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు చేయని కుట్రలు లేదు. ఒక మారోజు వీరన్నను ఎన్కౌంటర్లో చంపేసి తెలంగాణ వాదాన్ని వినిపించిన ప్రతి ఒక్కరిని ఇష్టారీతిన చంపించిన రక్తపు చరిత్ర చంద్రబాబు నాయుడిది. నాడు బెల్లి లలితక్కని ఇలాగే చంపేసి ఆమె మీద కూడా, అంటే నయీంతో మరికొందరు నక్సలైట్లతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పి రకరకాల కథనాలు పుట్టించారు. నల్గొండ, మహబూబ్నగర్, కరీంనగర్ ఇట్లాంటి జిల్లాల్లో పెద్ద ఎత్తున టీడీపీ మీద, అప్పటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మీద పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురవడంతో తెలంగాణ మొత్తం ఏకమవడంతో ఆ విమర్శల నుంచి వెనక్కి తగ్గి నిజానిజాలని బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి అప్పుడు ఏర్పడింది. దీనికి సంబంధించి అంటే సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఇవన్నీ చదివితే తెలుస్తుంది హత్యకు సంబంధించిన విషయాలు. ఇదిగో బెల్లి లలితక్కకు సంబంధించిన చరిత్ర వికీపీడియాలో ఉంది. ఇంకా ఆమెకు సంబంధించిన చాలా స్టోరీలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా అదిగో ఆడిపాడిన ఆ అవయవాలను ఖండాలుగా 17 ముక్కలుగా నరికింది రాక్షస రాజ్యం. 1999 మే 26 సాయంత్రం
ఎప్పట్లాగే తాను పనిచేస్తున్న స్పిన్నింగ్ మిల్లు నుంచి ఇంటికి సాయంత్రం మరో గంటలో తిరిగి వస్తారని బయటికి వెళ్ళింది. అంతే రోజులు గడుస్తున్న ఆచూకీ లేదు. నాడున్న ప్రభుత్వ నిర్బంధం, భువనగిరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ గానకోకిల బెల్లి లలితకు రాజ్యం ఏదైనా అపాయం తలపెట్టవచ్చని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ భయపడ్డారు. అరెస్ట్ చేస్తే ఆచూకీ తెలపాలని అన్ని ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అందరినీ పలకరిస్తూ నిత్యం తమ కళ్ళ ముందు తిరిగే బెల్లి లలిత ఏమైందో తెలపాలని భువనగిరి ప్రజలు ఆపాల గోపాలం రోడ్ల మీదకి వచ్చి పాలకులను నిలదీశారు. బెల్లి లలిత అన్న బెల్లి కృష్ణ తనకున్న అనుమానాలతో కొందరి ప్రమేయం ఉందని, వారి కుట్రకు బలయ్యే ప్రమాదం ఉందని వెంటనే తన చెల్లెల్ని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరాడు. తెలంగాణ జిల్లాల్లో బెల్లి లలిత ఆచూకీ తెలపాలని ప్రజలు పెద్ద ఎత్తున కదిలి ప్రదర్శనలు చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు ప్రభుత్వ దమననీతిని ఖండించారు. ఆందోళనలు జరుగుతుండగానే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఓ నకిలీ లేఖను సృష్టించారు. దానిలో ఆకుకు అందని పోకకు పొందని కాకమ్మ కథలు రాశారు. ఆ లేఖల సారాంశం ఏంటంటే మొత్తం లలిత వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉండటం, అది నకిలీ లేఖ అని ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిగో ఇట్లా తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జెగట్టి నాటి మద్యపానం మీద, సారాయి ఉద్యమం మీద ఆమె ఎన్నో రకాల పాటలు పాడి తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసి ఆమె బతికుంటే తెలంగాణలో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటుంది, ఇది అంటే మన పాలనకు ముప్పు వస్తుందని చెప్పి భయపడ్డ చంద్రబాబు అప్పట్లో దగాపడ్డ తెలంగాణ అనే ఒక సిరీస్ చేసి మొత్తం తెలంగాణ వాదులు, సిద్ధాంతకర్తలంతా కూడా ఒక వేదిక మీదకి వచ్చి పోరాటం చేసేందుకు ఉద్యుక్తులు అవుతున్న తరుణంలో బెల్లి లలితను అతి కిరాతకంగా 17 ముక్కలుగా నరికి చంపడంతో అందరూ చల్లబడ్డారు. ఆనాడు హత్య చేసింది ఒక ఎత్తు అయితే ఆమె మీద వ్యక్తిత్వ హననం చేసేలాగా కొంతమందితో వివాహేతర సంబంధం పెట్టుకుందని చెప్పి తప్పుడు కథనాలు, నకిలీ లేఖలు రిలీజ్ చేసిన పాపం చంద్రబాబుది. ఇదొక్కటే కాదు, అంతకుముందు తన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్ వేదికగా ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించిన చరిత్ర కూడా తెలుగు ప్రజలకు అందరికీ తెలిసిందే. వాస్తవానికి 1994లో ఎన్నికల సందర్భంలో అప్పటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ మద్యపాన నిషేధాన్ని, ₹2 కిలో బియ్యం అస్త్రాన్ని సంధించి అఖండ మెజారిటీతో, 1 కాదు 2 కాదు, ఏకంగా 226 సీట్లతో సూపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది ఎన్టీఆర్ ప్రభుత్వం. వాస్తవానికి ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంటే 1989లో ఓడిపోయిన తర్వాత ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా తన కన్న కొడుకులు, కన్నవాళ్ళు, వారసులు ఎవరు కూడా తనకు భూ పెట్టని పరిస్థితుల్లో లక్ష్మీపార్వతి ఆయనకు అన్ని రకాలుగా అండదండలు ఇస్తున్న తరుణంలో ఇంటికే పరిమితమైన ఎన్టీ రామారావు ఆ తర్వాత కోలుకుని తేరుకుని 93లో ప్రచార సరళిని ప్రారంభించిండు. ఆ టైంలో లక్ష్మీపార్వతిని తన భార్యగా ప్రకటిస్తూ తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడే ఆ సభ వేదికగానే ఆమె మెడలో దండలు మార్చుకొని తనను అర్ధాంగిగా చేసుకున్నాడు ప్రజల సాక్షిగా. నాటి తీర్పుకు లక్ష్మీపార్వతి అడ్డం కాలే, నిలువు కాలే. కానీ ఇదే లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి శోకాలు పెట్టిందో తెలుసా ఈ పచ్చమంద? ఇగో ఎన్టీ రామారావును ఈ రకంగా న్యూడ్ కార్టూన్లు వేసి ప్రియమైన తెలుగు ఆడపడుచులారా సంపూర్ణ మద్య నిషేధం కోసమే నేను పాటుపడుతున్నా. ఇంకో ప్యాంట్లు ఆయన బొత్తము ఇట్లా రోజుకు 1 గంట ఆలోచిస్తా, స్నానం చేసేసరికి ఆయన ఆలోచించే గంట కాస్త అయిపోయింది, తర్వాత ఇంకే పని చేసినా ఆలోచించకుండానే చేస్తా. పారు ఎన్టీఆర్ ధిక్కరించిన ఎమ్మెల్యేలను నరికేద్దామని చెప్పి గొడ్డలు నూరుతుందంట. ఈమెనేమో లక్ష్మీపార్వతి మొత్తం లిస్టు ప్రిపేర్ చేస్తుందని. ఇట్లా సోషల్ మీడియాలో ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో టెరాబైట్ల కొద్దీ చంద్రబాబు రక్త చరిత్రకు సంబంధించిన, నీచ చరిత్రకు సంబంధించిన, వెన్నుపోట్లకు సంబంధించిన నికృష్ట పనులెన్నో కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గీతాంజలి అంటే ఈ డిజిటల్ యుగంలో కూడా అన్ని కళ్ళ ముందర కనిపిస్తున్నా కూడా మసిపూసి మారేడికాయలాగా చేస్తున్న వీళ్ళ చందాన్ని బయట పెట్టాలన్న ఆవేశంతో చేస్తున్న స్టోరీ ఇది. ఇదే చంద్రబాబును, ఇదే ఎన్టీ రామారావును ఏమని ఆ రోజు ఈనాడు పేపర్లో, అప్పుడు పెద్దగా పత్రికలు లేవు, ఒక ఈనాడు మాత్రమే ప్రపంచం సృష్టించేది. ఆయన పేపర్లలో విచిత్రమైన వార్తలు రాయించేది. సెక్రటేరియట్లో లక్ష్మీపార్వతి ఏలు పెడుతుందని, ఆమెకు చీరలు, బంగారు గాజులు, బంగారు ఆభరణాలు, లడ్డూలు ఇట్లాంటివి తీసుకెళ్ళి తాయిలాల రూపంలో ఇస్తే ఎవరికి ఏ పైన చేసి పెడుతుంది. ఎన్టీ రామారావును ఆమె కొంగురం ముడేసుకొని వ్యవహరిస్తుంది. సెక్రటేరియట్లో మరో సూపర్ పవర్గా ఆమె తయారైందని చెప్పి రకరకాల కథనాలు రాసి వండి వార్చి తెలుగు ప్రజల మెదళ్లలో చొప్పించిర్రు. అప్పుడు అది నాటి పచ్చ మీడియా చేసిన కుతంత్రం. ఆ తర్వాత జరిగిందే వైస్రాయ్ ఇన్సిడెంట్. ఆ వైస్రాయ్ ఇన్సిడెంట్ కూడా తెలుగు ప్రజలకు తెలియదేం కాదు.
చంద్రబాబు వెంట ఎవరు ఎమ్మెల్యేలు లేని టైంలో ఇదే ఈనాడు పేపర్లో రోజుకు 20 మంది ఎమ్మెల్యేలు వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నారు, ఎన్టీ రామారావును గద్దె దింపేందుకు మరికొంతమంది వచ్చి చేరుతున్నారు అని లేని నెంబర్లను కల్పించి చేసిరన్నమాట. చివరికి ఆయన మనోవేదనతో 1996లో జనవరిలో గుండెపోటు వచ్చి చనిపోయాడు. అంతటి యుగ పురుషుణ్ణి, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఎన్టీ రామారావుని ఇదిగో ఇట్లా న్యూడ్ షోలు చేయించి, ఇదిగో ఇట్లాంటి కార్టూన్లు వేయించి ఆయన తీవ్రమైన మనోవేదనకు గురి చేసి చంపేసిండు చంద్రబాబు నాయుడు. ఇంకా ఈ సామాన్యులు ఒక లెక్కన. అసలు ప్రపంచంలో ఈ భూమి మీద మొత్తం గుర్తింపు పొందిన దేశాలు 226 ఉన్నాయి అబ్బా. ఏ దేశంలోనైనా లబ్ధిదారుల మీద ట్రోలింగ్ చేసిన దిక్కుమాలిన పార్టీ ఏదైనా ఉందా, ఎక్కడైనా జరిగిందా? ఉంటే ఒకసారి నాకు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బెండపూడి విద్యార్థులు, ఆ అమ్మాయి ఎవరు, మేఘన, కొంచెం మెచ్యూరిటీ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆ అమ్మాయి కూడా శవమై తేలేదేమో, అంతలా ట్రోల్ చేసిండ్రు బెండపూడి ఇంగ్లీష్ స్లాంగ్ మీద. ఇదిగో ఇట్లాంటి కార్టూన్లు వేసి నగ్నంగా పుట్టినప్పుడు ఏ బట్ట కట్టలేదు ఎన్టీఆర్ అని చెప్పి, ఇదిగో ఎన్టీ రామారావునే లేపేసినోడికి, తీవ్రమైన మనోవేదనకు గురి చేసి ఎన్టీ రామారావుని చంపించినోడికి ఇక గీతాంజలి ఒక లెక్కన. ఆయననేమో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, వాళ్ళ కోణంలోనే మన సిద్ధాంతాలు ఉండాలి, మన భావజాలం ఉండాలి అని చెప్పి తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఆయన పార్టీ పెడితే దాన్ని అడ్డదారుల్లో గుంజుకొని ఈయన చేయించిన రక్త చరిత్ర, హత్యాకాండలు, దమనకాండలు కొన్ని వందలున్నాయి. ఆ ప్రాసెస్లో భాగంగా ఒక ఇంద్రారెడ్డి, మాజీ హోంమంత్రులు ఇద్దరు, ఎలిమినేటి మాధవరెడ్డి భువనగిరిలో ఒక కల్వర్ట్ కింద క్లైమోర్ బోర్డ్స్ పెట్టి నక్సల్స్ పేల్చేశారని చెప్పి చెప్తారు, కానీ దీని వెనకాల చంద్రబాబు కుట్ర ఉందని చెప్పి ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. అలాగే 2001లో పట్లోళ్ళ ఇంద్రారెడ్డి, గతంలో ఎన్టీ రామారావుకు వెన్నుదన్నుగా నిలిచిన మాజీ హోమ్ మినిస్టర్ పట్లోళ్ళ ఇంద్రారెడ్డిని సైతం చంద్రబాబే రోడ్ యాక్సిడెంట్లో చంపించాడని చెప్పి చరిత్రకారులు చెప్తారు. ఎందుకంటే తెలంగాణ వాదం ఈయన బతుకుంటే ఊపందుకుంటుంది, అప్పటికి చల్లబడిపోయిన తెలంగాణ వాదాన్ని పట్లోళ్ళ ఇంద్రారెడ్డి కాంగ్రెస్తో జతగలిస్తే తెలుగుదేశం నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి ఇంద్రారెడ్డిని అర్ధరాత్రి కార్ యాక్సిడెంట్ చేయించి చంపించాడన్న ఒక విమర్శ ఆయన మీద ఉంది. ఇట్లా వీళ్ళే కాదు, చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నీచ చరిత్రలో, చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇట్లాంటి హత్యలు, ఆత్మహత్యలు ఎన్నో ఉన్నాయి. ఎవరి దాకానో ఎందుకు, ప్రవీణ్ కుమార్ IPSను అడ్డం పెట్టుకొని జనశక్తి నక్సలైట్లను వందలాది మందిని ఎన్కౌంటర్ చేయించిన దిక్కుమాల చరిత్ర చంద్రబాబుది. ఇదే ఉమేష్ చంద్ర IPSను, IAS వ్యాస్ను అడ్డం పెట్టుకొని ఎంతోమందిని లేపేయించిన చరిత్ర చంద్రబాబుది. ఒకసారి ఈ లిస్టు చూడండి. టీడీపీ లాస్ట్ మెనీ లీడర్స్ టు క్రూయల్ ట్విస్ట్ ఆఫ్ ఫేట్. వీళ్ళందరూ ఒకప్పుడు టీడీపీలో చంద్రబాబు తర్వాత అంతటి ప్రాధాన్యం, అంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న లీడర్లు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఎవరు, ఎలిమినేటి మాధవరెడ్డి, తెలంగాణలో నెంబర్ 2 చంద్రబాబు తర్వాత అంతటి కరిష్మా ఉన్న లీడర్. ఫార్మర్ హోమ్ మినిస్టర్ ఏ మాధవరెడ్డి వాజ్ కిల్డ్ ఇన్ ఏ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ ట్రిగర్డ్ బై ది మావోయిస్ట్ ఇన్ 2000. హీ వాజ్ ఏ మినిస్టర్ ఇన్ ది కేబినెట్స్ led by NTR and N. Chandrababu Naidu. He also served as TDP deputy leader in the assembly. Madhav Reddy was a confidant of Naidu. చంద్రబాబుకు నమ్మిన పంటు నిజానికి. అట్లాంటి వ్యక్తిని చంపించిండు నక్సల్స్తో చేతులు కలిపి అని చెప్పి ఒక ఆరోపణ ఉంది చంద్రబాబు మీద. దీని మీద ఈ రోజు వరకు ఆయన వివరణ ఇచ్చుకోలే. ఇదిగో పట్లోల ఇంద్రారెడ్డి died in a road accident in 2000. He served as a minister in the NTR cabinet. Indra Reddy remained with NTR during the party's split but later joined Congress. తర్వాత GMC బాలయోగి 1999లో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి అర్ధాంతరంగా కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే ఒక ప్లేన్ క్రాష్లో చనిపోతాడు. తూర్పుగోదావరి జిల్లా భీమవరంలో తాటి చెట్ల రెక్కలు తగులుకొని చనిపోతాడు. ఈయన హత్య వెనుక కూడా, ఈయనది కూడా హత్యనే అంటారు, ఈ హత్య వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందని చెప్పి అప్పట్లో అనుమానాలు వ్యక్తమైనాయి. ఎర్రం నాయుడు, ఈయనను కూడా ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోతాడు. ఈయన హత్య వెనుకల కూడా ఒక చంద్రబాబు హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. లాల్జాన్ బాషా, ఇక హరికృష్ణకు సంబంధించి అయితే ఈయన శవాన్ని పక్కన పెట్టుకొని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు ఇట్లాంటి వాళ్ళతోన పొత్తుల గురించి మాట్లాడిన నీచ చరిత్ర చంద్రబాబు నాయుడిది. ఇవన్నీ చరిత్రలో చెరిపేస్తే చెరగని నిజాలు. ఎవరు అవునన్నా కాదన్నా. ఇక ఫైనల్గా కోడెల శివప్రసాదరావు తన జీవిత చరకామంకంలో 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు కనుసూపుకు నోచుకోలేక తీవ్రమైన మనోవేదనకు గురై ఆఖరికి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న దిక్కుమాల పరిస్థితి ఎవరిది? మన కోడెల శివప్రసాదరావుది. ఒకప్పుడు రంగా హత్య కేసులో ఈయన పాత్ర ప్రముఖంగా వినిపించింది. నాటి హోమ్ మినిస్టర్గా ఈయనది కీలక పాత్ర అని చెప్తుంటారు. ఆ నిజాలన్నీ వెలుగు చూస్తాయని చెప్పి ఈయన మీద కూడా చంద్రబాబు అనేక కుట్రలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయనను కూడా వ్యక్తిత్వ హననం చేసేలాగా చాలా రకాల రాజకీయ దుమారాలు రేపిండు. సో ఇది చంద్రబాబుకు సంబంధించిన నీచ చరిత్ర. వీటికి సంబంధించి ఎన్నెన్నో ఆర్టికల్స్, ఎన్నెన్నో యూట్యూబ్లో వీడియోస్ మస్తు ఉన్నాయి. నాదెండ్ల భాస్కర్ రావు వీడియోస్ చూస్తే చాలా వరకు తెలుస్తుంది ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు నీచ చరిత్ర ఏందన్నది. ఇవే కాదు, ఇక ఇదొక్కటే కాదు, ఈయన కుటుంబ చరిత్ర కూడా చాలా ఘోరం. ఆఖరికి సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడిని గొలుసులతో కట్టేయించి మెంటల్ కేసు అని చెప్పి ఇంటికే పరిమితం చేసిన నీచ చరిత్ర చంద్రబాబు నాయుడిది. తన బామ్మర్ది బాలయ్య బెల్లంకొండ సురేష్ ఏదో చేసిండని చెప్పి ఆయన ఇంట్లో కాల్పులు జరిగితే బాలయ్య అంటే మతిస్థిమితం లేక బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపిందని చెప్పి ఆయనకు మెంటల్ సర్టిఫికేట్తో బయట తిరుగుతున్న వ్యక్తి బాలయ్య బాబు. ఇట్లాంటి వాళ్ళనంతా రక్షించి కొమ్ము కాస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవే కాదు, మల్లెల బాబ్జీ అని 1986లో ఎన్టీ రామారావు సర్కార్ మళ్ళా వచ్చిందనే తొలి వార్షికోత్సవం జరుపుతున్న తరుణంలో ఆయన మీద కత్తిదాడి చేసిన వ్యక్తి మల్లెల బాబ్జీ. ఆయనకు 3 లక్షలు ఇచ్చి ఉసిగొల్పిన వ్యక్తి ఈయననే అని చెప్పి ఒక ఆరోపణ. ఎప్పుడు 1985లోనే ఎన్టీ రామారావు హత్యకు కుట్ర చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత మల్లెల బాబ్జీ ఒక హోటల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. దానికి సంబంధించి కూడా యూట్యూబ్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇవే కాకుండా గోదావరి పుష్కరాలలో 29 మందిని తొక్కి చంపించిన నీచ చరిత్ర, దానికి మళ్ళా దిక్కుమాలిన సమర్థనలు. ఏం పూరి జగన్నాథ్ టెంపుల్లో తొక్కిసలాట్లో చనిపోలేదా అని దిక్కుమాలిన సమర్థనలు. ఈయన హయాంలోనే దెందులూరులో వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓను జుట్టు ఈడ్చి మరి కొట్టిన చరిత్ర. తర్వాత ఏర్పేడులో కూలీల మీద లారీ ఎక్కించి తొక్కించిన చరిత్ర. చిత్తూరు జిల్లాలో 25 మంది కూలీలను హత్య చేయించిన చరిత్ర. ఇవన్నీ చంద్రబాబు పీరియడ్లో జరిగినవే. వాటన్నింటికీ కాలం చెల్లిందని చెప్పి అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి గీతాంజలి హత్యకు కారణమైన ఈ పచ్చ హమాస్ను వెనకేసుకొస్తున్న తీరు చూసినరా? ఇప్పటికీ అంటే ఒక్క మాట మాట్లాడలేదు ఈ పచ్చ బ్యాచ్. పైగా ఇప్పటిదాకా చూపించింది కదా ట్రోలింగ్ ఎట్లా చేస్తున్నారో. చనిపోయినా కూడా వేట కుక్కల్లా వెంటాడుతున్న వీళ్ళ తీరును ఏమనాలి, ఏమందాం? ఈయన కొడుకు వారసుడు ఏం చెప్తాడో ఒకసారి వినండి. నా పైన 22 కేసులు ఉన్నాయి, కానీ తగ్గేదే లేదు. మళ్ళీ చెప్తున్నా, 2019 నుంచి 24 వరకు ఏ కార్యకర్త పైన అయితే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకున్నా. నా పైన చూసిరు కదా, ఒక లీడర్ అనేటోడు కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఇట్లా బహిరంగంగా పిలుపునిచ్చి అంటే ఎవరు ఎన్ని కేసులు ఎక్కువ వేయించుకుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అని చెప్పి బహిరంగంగా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి కానీ ఇతర నాయకులు ఎవరైనా కానీ గతంలో ఉన్న నాయకులను తీసుకుంటే, కేసీఆర్ని కానీ ఇంకా వేరే లీడర్లను కానీ తీసుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో అంటే అత్యంత ప్రభావశీలురైన నేతలను తీసుకుంటే ఎవరైనా ఇట్లా మాట్లాడిన చరిత్ర ఉందా? అంటే కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తున్నామంట? దాడులు చేయమనా? ఇప్పుడు ఒక పబ్లిక్గా ఈమెకు అర్హత ఉంది, విశ్వబ్రాహ్మణ పేద మధ్యతరగతి వర్గానికి చెందిన ఒక బీసీ మహిళకు అర్హత ఉంది. తెనాలిలో ఈమెను లిస్ట్ అవుట్ చేసి 2 ఆడపిల్లలున్న తల్లిగా, భర్త గోల్డ్ స్మిత్గా చాలా నిరుపేద అని గుర్తించిన తర్వాతనే ప్రభుత్వం ఈమెకు పట్టా ఇచ్చింది. ఇట్లాంటి ఆమెను వేధించి చంపమని ఈ నారా లోకేష్ చెప్పినట్టే కదా. సరే అయిపోయింది, ఏదో అయిపోయిందని వదిలేస్తున్నారా? దీని మీద కూడా మళ్ళీ శవాల మీద పేలలేరుకునే ప్రయత్నం. ఈమెకు రంకంట కట్టి తాడేపల్లికి రోజు ఎట్లా పోయి వస్తుంది, ఎవరు తీసుకెళ్తున్నారు, ఆమె వెంట మొన్న చనిపోవడానికి ముందు ఉన్న 2 వ్యక్తులు ఎవరు? ఈ టైప్ ఆఫ్ అసలు ఏ ట్రోలింగ్కు దీనికి ఏం సంబంధం?
ఒకసారి ఆలోచించండి, టీడీపీ అధికారంలోకి వస్తే గతంలో ఎన్ని రకాల దాడులు జరిగినాయో, ఎన్ని ఫ్యాక్షన్ హత్యలు జరిగినాయో ఇప్పటిదాకా చూపించిన కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటేనేమో ఇట్లా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో ఎమ్మెల్సీ డ్రైవర్ను పార్సిల్ చేసి చంపేసి డెడ్ బాడీ డెలివరీ చేస్తారు. ఈ 2-3 ఘటనలు తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి సర్కార్లో జరిగిన అత్యంత పాశవిక దాడులు కానీ అత్యంత క్రూయల్ దాడులు కానీ ఏమైనా ఉన్నాయా? ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి, వాటిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మళ్ళా అడుగుతున్నా, ప్రపంచంలో గుర్తింపు పొందిన ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, ఏ ఒక్క దేశంలోనైనా లబ్ధిదారులను వేటాడే కుసంస్కారం ఎక్కడన్నా ఉందా? ఒక్క టీడీపీ తప్ప. మొన్నటికి మొన్న బార్బెల్ అనే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్కు 20 సీట్లు 30 సీట్లకు మించి సీన్ లేదబ్బా అని చెప్పి ఒక స్టోరీ చేస్తే వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీద పెట్టి ఇదిగో ఇట్లా మార్ఫింగ్ ఫోటోలతో దాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ నెంబర్ 1, మా అక్క శ్రీమంతం ఫోటో ఉంటుంది. అది కూడా నేను పబ్లిక్గా షేర్ చేసిన ఫోటో కాదు, నా పర్సనల్ ప్రొఫైల్లో పర్సనల్ ఫోటో, హిడెన్ ఫోటో టైప్. అది ఎట్లా పట్టారో ఇంటర్నల్ గవర్నమెంట్ ఇచ్చారో తెలియదు. దాన్ని మార్ఫ్ చేస్తాను, నీ పెళ్ళామా మార్ఫ్ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నువ్వు ఆ వీడియో డిలీట్ చేయకపోతే అంట. అదొక పద్ధతి. ఏమంటామండి, ఫస్ట్ ఎందుకు రెస్పాండ్ అవుదాం అన్నట్టు మా అక్కని అడిగాను, ఏంటక్క ఇలా అంటున్నారు, ఏం చేద్దాం అంటే, చేసుకొనిరా, వాళ్ళు ఏమైనా చేసుకొని అలా భయపడుతూ కూర్చుంటే అవ్వదు, ఏంటిది బెదిరిస్తే భయపడాలా అని. దట్ మేడ్ సెన్స్. నేను అందుకే ఆ పోస్ట్ పెట్టి మరీ ట్విట్టర్లో సో ఇది ఈ జనసేన టీడీపీ ఈ మూక కలిసి అరే వ్యవస్థను ప్రశ్నిస్తే తప్పు, పార్టీల గురించి డిస్కషన్ చేస్తే తప్పు, వీళ్ళ వైఫల్యాల గురించి చెప్తే తప్పు. అసలు ఎటుపోతున్నాం మనం? గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎట్లాంటి ఆఖరికి వీళ్ళ లెక్క ఎట్లా ఉందంటే, మేము లేకపోతే మీకు పరిశ్రమలు రావు, మేము లేకపోతే మీకు పాలన చేత కాదు, మేము లేకపోతే మీకు అభివృద్ధి జరగదు, మేము లేకపోతే మీకు బ్రతుకు లేదు, మేము లేకపోతే మీకు మెతుకు లేదు, మేము లేకపోతే రాష్ట్రం అధోగతి పాలే. ఇగో ఇట్లా ఉంటుంది అన్నమాట పచ్చహామాస్ బ్యాచ్. చంద్రబాబు కుటుంబ సభ్యులను వాడుకొని ఎంతటి నీచ రాజకీయాలు చేస్తాడంటే, వల్లభనేని వంశీని, తర్వాత నానిని, కొడాలి నాని లాంటి వాళ్ళని అడిగితే వీళ్ళు చంద్రబాబుకి ఎందుకు దూరమైనారంటే, చంద్రబాబు నీచ రాజకీయాలను దగ్గర నుంచి చూసినారు కాబట్టి బయటకు వచ్చి వాళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 2009లో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఈ నారారూప రాక్షసులకు ఎందుకు దూరంగా ఉంటున్నాడంటే, వాడుకొని వదిలేసే రకం అని ఎన్నోసార్లు చరిత్ర రుజువు చేసింది కాబట్టే పట్టించుకోడు. ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ పచ్చమంద చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఆయన సినిమాలు ఆడనీయరు. 2009లో ఇదే నారా చంద్రబాబు నాయుడు ఆయనకు కాకి డ్రెస్ వేసి సేమ్ ఎన్టీ రామారావు లాగానే ఆయన హావభావాలతో ప్రచారం చేస్తే అశేష జనం ఎన్టీఆర్కు జూనియర్ ఎన్టీఆర్కు బ్రహ్మరథం పట్టిండ్రు. కానీ అదే జూనియర్ ఎన్టీఆర్ని ఎన్నికల తర్వాత అదే ఈనాడు పేపర్లో, అదే ఆంధ్రజ్యోతి పేపర్లో, మన కులపత్రికల్లో, మన గులపత్రికల్లో మ్యాప్లు వేసి మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసిండు, ఆయా స్థానాల్లో ఓడిపోయిందని చెప్పి హ్యూమిలేట్ చేసిండు. నేను చెప్తున్న మాట కాదు, వల్లభనేని వంశీ. చూడండి, చాలా చిన్నపిల్లాడు, తను ఒక 25 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ వయసులో ఫిల్మ్ ఫీల్డ్ లో ఆల్మోస్ట్ చిరంజీవి గారితో ప్యారలల్ స్టార్ గా ఉన్నాడు, ఈక్వల్ గా ఉన్నాడు. అటువంటి ఎన్టీఆర్ ని తన కెరీర్ పణంగా పెట్టి ప్రచారం చేయించారు. ఇది తర్వాత పేపర్లో ఎన్టీఆర్ తిరిగిన నియోజకవర్గాలన్నీ ఇవి అని మ్యాప్ వేసి ఏ ఊరు వెళ్ళాడు అని ఇట్లా మొత్తం గీతలు గీసి పేపర్లో ఈ ఊళ్ళన్నింటిలో తెలుగుదేశం ఓడిపోయింది అంటే ఇతను పార్టీకి పనికిరాడు అని వార్తలు రాయించారు. ఈనాడులోనే వచ్చింది ఇది. ఇంకా దీంట్లో నేను దాపరికం చెప్పేది లేదు, అబద్ధం చెప్పేది లేదు, చరిత్ర మార్చేది లేదు. అంత ఘోరంగా ఎన్టీఆర్ అవమానించి 14 ఎలక్షన్ ముందు వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, ఎన్టీఆర్ కనీసం పిలిచారో లేదో ప్రచారానికి అందరికి తెలుసు. మా అందరికి నాకు సీట్ ఇచ్చేప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నాతో ఒట్టేయించుకున్నాడు, నువ్వు ఎన్టీఆర్తో మాట్లాడకూడదని. చూసిరా, 2014లో వల్లభనేని వంశీకి గన్నవరం సీట్ ఇచ్చేటప్పుడు కూడా ఒట్టేయించుకున్నాడు ఎన్టీఆర్ గురించి మాట్లాడదని. సో కుటుంబాన్ని కూడా వాడుక దొబ్బిన చరిత్ర, నీచ చరిత్ర చంద్రబాబుది. సో ఇక ఈ గీతాంజలి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఏమంటారు చెప్పు? చంద్రబాబు అంతటి కరవడ, అంతటి నికృష్టుడు, అంతటి దుర్మార్గుడు అని చెప్పడానికి ఇవన్నీ. సో ఇంకా ఈ గీతాంజలి ఎపిసోడ్కు ఎండ్ కార్డ్ వేయకపోతే ఇట్లాంటి ఆత్మహత్యలు మళ్ళా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మేలుకో ఆంధ్రుడా, ఒక ట్రాన్స్లో ఒక కల్ట్ లాగా తయారు చేసారు అనమాట. ఇప్పుడు వేరే వ్యక్తులు వచ్చి, ఎవరైనా వేరే కొత్త పార్టీనో కొత్త వ్యక్తులు వచ్చి ఏలితే వీళ్ళకు కండ్లమంట. వీళ్ళు ఎట్లాగూ చేయరు. ఈ మొత్తం చంద్రబాబు 14 ఏళ్ళ సీఎంగా ఉన్న చరిత్రలో కానీ, ఈయన మొత్తం ఎంటైర్ రాజకీయ జీవితంలో కానీ ఒక సామాన్యుడికి, పేద మధ్యతరగతి వర్గాలకు ఇచ్చిన ఒక హామీ,
అది కూడా వితౌట్ లంచాలు లేకుండా, కాల్ మనీ, సెక్స్ రాకెట్ లాంటివి లేకుండా, కార్యకర్తలను వీళ్ళ చిత్రహింసలు లేకుండా నేరుగా ఒక్క పథకానికైనా లబ్ధి పొందిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. ఎంతసేపు తన జాతి ప్రయోజనాల కోసం, తన కుల ప్రయోజనాల కోసం, తన కుల నేతలకు, తన కుల పారిశ్రామికవేత్తలకు సంపద సృష్టించడానికి అమరావతి లాంటి, భ్రమరావతి లాంటి రాజధానులు కట్టుకుంటాడు తప్ప ప్రజలకు మేలు చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా? వీళ్ళు ఎట్లాగూ చేయరు, చేసే వాళ్ళని చేయనియరు. ఇంకెట్లా మరి ఆంధ్రప్రదేశ్ భవితవ్యం? ఇంకా మీరే ఆలోచించుకోవాలి. ఇది ఈయన కుసంస్కారం, కుసంస్కృతి, ఈయన రక్త చరిత్ర. ఇదంతా ఇన్న తర్వాత కూడా ఇంకా మనం టీడీపీకే ఓటేద్దాం, ఈ కూటమినే గెలిపించుకుందాం, చంద్రబాబు అనుభవమే మనకు అక్కడికి వస్తుంది అనుకుంటే ఇక చేయగలిగింది ఏం లేదు. బాజాప్తా బహిరంగంగా ఎన్ని కేసులు ఉంటే అంత అందలం ఎక్కిస్తామని చెప్తున్నారు చూడు, ఇది హైలైట్. దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకకపోతే ఈరోజు గీతాంజలి, రేపు ఇంకొకరు ఈ హత్యాకాండ, ఈ ఆత్మహత్యల కాండ ఆగదు. దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 ముఖ్యమంత్రుల మీద ఉంది. రేపు ప్రభుత్వాలు మారినా కూడా ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో మార్ఫింగ్లకు సంబంధించి, ఈ ట్రోలింగ్కు సంబంధించి ఖచ్చితమైన గైడ్లైన్స్తో వ్యక్తుల ప్రైవసీని దెబ్బతీసేలాగా, వ్యక్తుల మనోవేదనకు గురి చేసేలాగా, వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేసేలాగా, ఏ ఒక్కడు ప్రవర్తించినట్టు తేలినా బెండు తీసేలాగా చట్టాలు మారితే తప్ప ఈ సిచ్యువేషన్ మారదు. గతంలో కూడా చూసినాం కదా, వైఎస్ షర్మిలను ఎట్లా ట్రోల్ చేసినరో, ఒక భారతీరెడ్డిని ఎట్లా ట్రోలింగ్ చేసినరో, ఆఖరికి నారా భువనేశ్వరి ఎట్లాంటి ట్రోల్స్కి గురైందో. మనం అవతల వాళ్ళకి ఏమి ఇస్తామో అవతల కూడా మనకు అదే ఇస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులను కూడా వదలట్లేదు. ఈ సోషల్ మీడియా కల్చర్ అట్లా తయారైంది. ఈ మాఫియా, డిజిటల్ మాఫియాని తయారు చేసింది ఈ పచ్చ హమాస్ బ్యాచ్, సింపుల్గా చెప్పాలంటే. సో దీని నుంచి మేల్కొనకపోతే ఇంకా చాలా ఘోరాలు ఉంటాయి, చాలా దారుణాలు ఉంటాయి. వీటి నుంచి బాధ్యతగా ఇప్పటి నుంచి అయినా ప్రభుత్వాలు దిశ చట్టాలు, యాప్లు తెస్తే సరిపోదు. ఈ సోషల్ మీడియాకు సంబంధించి చాలా తీవ్రమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు ముందడుగేయాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.